హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ కర్రీ అండి. నేను కొంచెం ఫ్రైలా కాకుండా ఇగురులా కాకుండా అయితే నేను చేశానండి. ఫస్ట్ అయితే బెండకాయలు తీసుకొని శుభ్రంగా అయితే కడిగేసుకున్నానండి. కడిగేసుకున్న తర్వాత పొలుసున్న గిన్నెలోకి అయితే వేసుకోవాలి. తడి ఉండకూడదండి, తడి ఉంటే జిగురు వస్తుంది. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న, వెల్లుల్లిపాయలు అయితే దంచి పక్కన పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత బెండకాయలను అయితే ముక్కలుగా కట్ చేసేసుకొని కొంచెం ఫ్యాన్ కింద అయితే పెట్టానండి, తడిపోయేంత వరకు. పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద అయితే ఒక కడాయి పెట్టేసుకున్నానండి. కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వెల్లుల్లిపాయలు అయితే దంచుకొని అవన్నీ అయితే వేసుకున్నానండి. అవి బాగా కొంచెం ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత మనం బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ బెండకాయ ముక్కలు అయితే అందులో వేసేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసాక కొంచెం కలుపుకున్న తర్వాత అయితే మూత అయితే పెట్టకూడదండి. మూత పెడితే జిగురు వచ్చేస్తుంది కర్రీ. మూత పెట్టకుండా అలాగే ఫ్రై చేయాలండి దాన్ని. అలా బాగా మగ్గిపోయిన తర్వాత మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. లాస్ట్లోనే వేయండి సాల్ట్, లేకపోతే తడికి జిగురు వచ్చేస్తుంది. తర్వాత స్పైసీకి తగ్గట్టు కారం వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేశానండి. కర్రీని కొంచెం ఫ్రై అయ్యేటట్టు ఉంచేసి నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకున్నానండి. బెండకాయ కర్రీ చాలా సింపుల్గా ఈజీగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే.